ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము 14-15 వాక్యములు మనం చదువుకుందాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చాలు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట్లో చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరిచారు. అసలు ఇశ్రాయేలు ప్రజలు యోగ్యులు కాకున్నప్పటికీ, వారు కొంత పాపము చేసినప్పటికీ, వారు అలాగా దేవునికి దూరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఇలాగా అనుకున్న సమయాలలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి మొదట్లో వాళ్ళు ఎలాంటి వారు అని. అయినప్పటికీ ఇక్కడ ఈ 15వ వాక్యంలో మీరు చూసినప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఇది శాశ్వతమైన వాగ్దానము. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా మరచిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు. కానీ నేను మాత్రము నిన్ను విడువనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆత్మీయులు కూడా దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ను ముగించుకొని వారు పరలోక రాజ్యానికి వెళ్ళవచ్చు. దావీదయ్య గారు ఇంతకాలం పరిచర్య చేసి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన సమయాలలో మన ముందున్న సవాళ్ళు కానీ, లేదా ఈ మీటింగ్స్ కానీ, విడిచిపెళ్ళిన ఈ సేవ పరిచర్య ఎలాగ కొనసాగించబడుతుందని కొన్నిసార్లు మనలో అపోహలు కలిగి ఉండవచ్చు ప్రియులారా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం దిగులు పడవచ్చు, ఆయనంత మనం చేయలేము, ఆయన అనుభవం కలిగిన వాడు, అలాగ చేసి ఉన్నాడు, ఇంత పెద్ద సవాళ్ళు, ఇంత పెద్ద పని మన ముందు ఉందని కొన్నిసార్లు మనము అధైర్యపడి ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనకు సహకరించేవారు లేరని, లేదా మనల్ని చూసుకునేవారు లేరని కొన్నిసార్లు మనం అనుకొని ఉండవచ్చు. కానీ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా. ప్రభువా, నేను ఏం మాట్లాడాలి ఈ ఆదివారం అన్నప్పుడు దేవుడు ఈ వాక్యం మీదకి నా దృష్టిని తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. ఏంటంటే స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరచిన వారైనా మరిచిపోతారు కానీ నేను నిన్ను మరువనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు ప్రియులారా, బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరచిన, కొన్నిసార్లు తమ బిడ్డలని చంపుకున్న వారిని మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? కడుపున పుట్టిన బిడ్డల్ని కొంతమంది విసిరి పారేసేవారు ఉన్నారు, చంపేవారు ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను మరువను. కొంతమంది మరిచిపోయి కొన్నిసార్లు కొన్ని వీడియోలలో చూసినప్పుడు ఆమె ఫోన్ వస్తే ఫోన్ మీదనే ఆమె లోకం. ఫోన్ మాట్లాడుకుంటూ బయట ఉన్న 1 year 2 years ఒక అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ వేసింది. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, వారు ఏం చేశారంట, తల్లిదండ్రులు బిడ్డల్ని మర్చిపోతారంట. అది చూసినప్పుడు నాకు ఏం టెన్షన్ అంటే, హల్లెలూయా, ఆమె మంచిగా ఎవరితోనో మాట్లాడుతుంది, వాళ్ళ ఫ్రెండ్ ఇంకెవరో. కానీ ఏం చేస్తుంది, ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసింది పిల్లరా. ప్రైస్లా ఇలాగా ఎన్నో సార్లు మనం మర్చిపోయిన పరిస్థితి.
తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను మర్చిపోయిన పరిస్థితి. అయినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను మరువను. ఇశ్రాయేల్ ప్రజలతో కూడా ఇశ్రాయేల్ ప్రజలు అలాగనే ఉన్నారు. కొన్నిసార్లు వారు తప్పిపోయినారు, కొన్నిసార్లు వారు జారిపోయినారు, కొన్నిసార్లు వాళ్ళు మాట వినలేదు. అయినప్పటికీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను నిన్ను మరువను. మీరు మరుస్తారు కావచ్చు, ప్రార్థన మరవచ్చు, భక్తిని మరవచ్చు, విశ్వాసాన్ని మరవచ్చు, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మీరు మర్చిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మాత్రము నేను ఎంత మాత్రమునో నేను మరువను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా మనల్ని ఎంత మాత్రం మరవలేదండి. దేవుడు మన దగ్గరికి వచ్చాడు, మనల్ని దర్శించాడు, మనం బలపరిచాడు. దానికి నిదర్శనం ఏంటంటే, మన ఆత్మీయ తల్లిదండ్రులు దేవుని సన్నిధానికి వెళ్ళినా, ఇలాగా ఈ పరిచర్య అంతా కూడా మన ముందు ఉన్న మీటింగ్స్ మన ముందున్న దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన ద్వారా అద్భుతముగా ఆశ్చర్యముగా ఆ 2 దినాలు సభలు జరిగించి తన నామానికి మహిమ తెచ్చుకొని, ఇగో నేను ఉన్నాను. దావీదు గారు విడిచి వెళ్ళినా కూడా నేను మీతో ఉన్నానని దేవుడు మనకు రుజువు చేశాడు. పిల్లరా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అందరం స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇది మనకు నిదర్శనమైనది, ఇది ఒక సూచనగా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీలో కొంతమంది అధైర్యపడవచ్చు, కొంతమంది ఇంకా వేరే తిరిగి ఆలోచన చేసి ఉండవచ్చు, ఇది మనతో అవుతుందా, ఇది సాధ్యమా? ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో అనేలు కూడా కొంచెం మనము ఆచి తూచి ఆలోచన చేయాలని వారు కూడా కొంచెం, ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ దేవుడు గొప్పవాడు. దేవుడు నమ్మిన వారిని, విశ్వసించిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా. కనుక అక్కడ అంటున్నాడు, నేను నిన్ను మరువను. వారైనా మర్చిపోతారు కానీ, వారైనా విడిచి వెళ్తారు కానీ, నేను ఎంత మాత్రమును మిమ్మల్ని మరువను, మిమ్మల్ని విడువనని దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతుంది. పిల్లలు, అలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. మీ వ్యక్తిగత జీవితాలలో కూడా, మీ వ్యక్తిగత కుటుంబాలలో కూడా, మీ కుమారులను కుమార్తెలను, మీ భర్త, మీ భార్య, ఇంకెవరైనా మీ ప్రియమైన వారిని మీరు కోల్పోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మరువను. హల్లెలూయా. ఎందుకంటే అది మానవ సహజము. ఇంకొన్నిసార్లు దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. కొంతమంది మన వారు కాలం చేసి దేవుని పిలుపునందుకొని వెళ్తారు. అలాంటి సమయంలో మనం ఒంటరిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఒంటరిగా మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుడట మనల్ని విడువడు, ఆయనే మనల్ని పోషించేవాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రతి అవసరమును ఆయన తీర్చేవాడు అంటున్నాడు. మనం ఏదైతే తలచుతున్నామో, ఏదైతే ఆలోచిస్తున్నామో, ఆయన కొరకు మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో అవన్నిట్లో కూడా దేవుడు మనతో ఉండి మన ద్వారా అవన్నీ కూడా జరిగించుకొని ఆయన మహిమ తెచ్చుకుంటాడు. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మీటింగ్ విషయంలో మనం ఎంతగానో దిగులు పడవచ్చు, వేదన పడవచ్చు. ఇవన్నీ ఎలాగైతే ఎట్లా ఎంతమంది సమకూర్చబడతారని మనం అనుకొని ఉండవచ్చు. కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలితము ద్వారా దేవుడు ఇవన్నీ కూడా కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు, ప్రభు మనల్ని మరిచిపోలేదు. దేవుడు మన సంఘాన్ని మరవలేదు, మనల్ని మరవలేదు. ప్రియులారా, అందుకనే ప్రతి ఇంటికి వెళ్ళాలని దేవుడు ఆలోచన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన వారిని, జారిపోయిన వారిని, పడిపోయిన వారిని, ఏదో సమస్యలు వచ్చి ఆటంకాలు వచ్చి ఉన్నవారిని అందరినీ కూడా కలిసి మళ్ళీ సమకూర్చాలని, వారు మరిచిపోయిన సంఘం మరువలేదని తెలియజేయడానికి, అనగా క్రీస్తు దేవుడు మరిచిపోలేదని తెలియజెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఆహ్వానించేంత కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని ఆలోచనే కానీ మానవుని ఆలోచన కాదని మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆలోచన ఇచ్చేది ఆయనే, మాట ఇచ్చేది ఆయనే, తలంపులు ఇచ్చేది కూడా ఆయనే. మన తలంపులు ఏవి ఉన్నాయో కూడా ఆయన సమస్తమును ఎరిగిన వాడైనాడు. పిల్లలు,
ఎంత కష్టం అనకుండా వెళ్ళినప్పుడు, విశ్వాసంతో వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు మరవచ్చు సహోదరి సహోదరుడా, కానీ ఆయన మాత్రం మనల్ని మరవలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము విడిచి దూరముగా వెళ్ళొచ్చు ఆయనకి, కానీ ఆయన మాత్రం మనల్ని ఎంత మాత్రమును ఆయన విడువలేదు అనడానికి నిదర్శనం ఏంటంటే, ఈ 2 దినాలు జరిగిన మీటింగ్స్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. యాకోబును ఇస్సాకు రిబకాలు వదిలేశారు. విడవాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న ప్రేమ విడవకూడదు, కానీ ఏమిటి పరిస్థితులు అలాగా వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంది, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చేతులెత్తేశారు. ఇస్సాకు అలాగనే రిబ్కా. యాకోబు ఒకడే పరుగున అరణ్యం గుండా ఆయన వెళ్తూ ఉన్న సమయం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. తల్లి మరిచిపోయింది, తండ్రి విడిచేశాడు. అయినా దేవుడు మాత్రము యాకోబును విడవలేదు, మరచిపోలేదు. తల్లి గర్భంలో ఉండగానే చేసిన ఆ వాగ్దానము మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకొని, నా కుమారుడు అరణ్యములో ఒంటరిగా వెళ్తున్నాడు, నేను ఆదరించాలి, బలపరచాలి, నా వాగ్దానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయాలని, ఆ మాటల చేత తన్ను బలపరచాలని దేవుడు యాకోబుతో కలలో మాట్లాడాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమైపోయింది, రిబకా విడిచేసింది, ఇస్సాకు కూడా విడిచిపెట్టగా మేమేం చేయలేమురా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేశారు. హల్లెలూయా. వారైనా కరుణించకుండా ఆయన్ను పంపివేశారు, కానీ దేవుడు మాత్రము యాకోబును ఉట్టిగా పంపివేయొద్దని అనుకున్నాడు ప్రియులారా. తన మామ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ధైర్యపరచాలి, ఆయనను బలపరచాలి, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, కానీ మళ్ళీ 1000 మందిగా నువ్వు తిరిగి వస్తావని ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి యాకోబును బలపరిచాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, మరువని విడువని దేవుని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఇంకా మన నిరీక్షణ అధికం కావాలి, మన విశ్వాసం ఇంకా ఎక్కువ కావాలి. కొద్ది విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసంలోనికి మనం నడిపించబడాలి. ప్రతి సమయమున దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. దేవుడు ఎప్పుడు కూడా మరవడండి, మనమే కొన్నిసార్లు మరుస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు, కానీ లోకంలో కొన్ని కలిగిన వాటిని మనం చూసుకొని కొన్నిసార్లు మనము దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటాం. ప్రార్థన విడిచేస్తాం, విశ్వాసాన్ని విడిచేస్తాము, భక్తిని విడిచేస్తాము. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. హల్లెలూయా. అంతేకాదు కానీ ప్రియులారా, యాకోబు మరువని దేవుడే యోసేపును కూడా మరువలేదు. ఇలా చూసుకుంటూ పోతే మోషేను కూడా దేవుడు మరువలేదు, యెహోషువను కూడా దేవుడు మరువలేదు, ఎవరిని కూడా మరువలేదండి. ప్రైజ్ ది లార్డ్. మోషేను తన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత ఏం చేశారు, జమ్మపెట్టెలో వేసి ఆ నైల్ నదిలో వారిని విడిచిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడిచిపెట్టారు, కానీ ఏమైపోయింది, దేవుడు మాత్రము మోషేను విడిచిపెట్టలేదు ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మోషేను ఏం చేశారు, తల్లిదండ్రులు మర్చిపోయినారు, ఎలాగా ఈ అబ్బాయి మనతో ఉంటే చంపేస్తారు వారని ఆ మోషేను జమ్మపెట్టెలో వేసి ఆ నైల్ నదిలో విడిచిపెట్టేశారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మర్చిపోలేదు, ఫరో కుమార్తెను దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న పిల్లవానిగానే తల్లిదండ్రులు చూసినప్పటికీ దేవుడు మాత్రము
ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక నాయకుడిగా మోషేను చూశాడు కనుకనే ఆయన జమ్మపేటలో ఉన్నప్పటికీ, నైల్ నదిలో ఉన్నప్పటికీ దేవుడు ఆయనను మరిచిపోలేదు. ప్రైజ్ లార్డ్. తల్లి వేశారు, 2 నెలల బాబు 3 నెలల బాబు అని వారు విడిచిపెట్టేశారు. రాజు ఆజ్ఞకి వారు దాన్ని ధిక్కరించకుండా కొన్ని నెలలు కాపాడారు. కానీ వారి వల్ల కాక ఏం చేశారు, కన్న ప్రేమను చంపుకొని ఆ నైల్ నదిలో విడిచిపెట్టే, ఏమన్నా కానివ్వండి అని. హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టకూడదు కానీ విడిచిపెట్టే పరిస్థితులు వచ్చేసాయి. మరువకూడదు కానీ మర్చిపోయే పరిస్థితులు అక్కడ వచ్చేసాయి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అలాంటి సమయంలో దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్నవాడిగా ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకొని తనలో దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిని చూసుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. ఆయన పెరిగి ఏం చేశాడు, మళ్ళీ నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ ఆయన ఈ మోషే గొర్రెలు మేపుతా ఉన్నప్పటికీ, అరణ్యంలో ఉన్నప్పటికీ, ఒరే పర్వతంలో ఉన్నప్పటికీ, ఆ నైల్ నదిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్న ఆ దేవుడే, నైల్ నదిలో ఉన్నప్పుడు మరిచిపోని దేవుడే మళ్ళీ పొద దగ్గర అరణ్యములో ఉన్నప్పుడు కూడా అదే దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. హల్లెలూయా. దాదాపుగా 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. సంవత్సరాలు గడుస్తూ ఉంటే మనుషులు మర్చిపోతూ ఉంటారు, రోజులు గడుస్తూ ఉంటే మనుషులు మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదండి. 2 నెలలు ఉన్నప్పుడు ఎలాగైతే మోషేను జ్ఞాపకం చేసుకున్నాడో, మళ్ళీ 80 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆ మోషేను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పచ్చని పొదలలోంచి మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషే అని ముమ్మారు పిలిచాడు. ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు విడిచి నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడు ఎంత గొప్ప దేవుడు అండి. స్త్రీ తన కడుపులో పుట్టిన ఆ బిడ్డను మర్చిపోతుందేమో, కరుణించకుండా వదిలేస్తుందేమో, కానీ నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన ఆ యేసయ్య మాత్రం మనల్ని అన్నడు కూడా మర్చిపోడండి. మళ్ళీ అన్నడు కూడా ఆయన విడిచి వెళ్ళడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తము కార్చి మనల్ని కన్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగనే స్త్రీ కూడా డెలివరీ అయిన సమయంలో రక్తము కారుస్తుంది. ప్రైజ్ లార్డ్. కానీ ఆ ప్రేమ మరిచిపోతుంది, కానీ మన ప్రభు అయిన యేసు ప్రేమ మరిచిపోదు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇద్దరు శ్రమ పడ్డారు, ఇద్దరు యాతన పడ్డారు. యేసు ప్రభు కూడా మనందరినీ తన రక్తంలో పొందడానికి లేదా రక్షించడానికి ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు ప్రియులారా. స్త్రీ కూడా తన గర్భమున ఒక కుమారుని కనాలంటే ఆమె కూడా ఎంతగానో శ్రమ పడుతుంది. ప్రైజ్ లార్డ్. కానీ ఆమె కొన్నిసార్లు మర్చిపోతుందట, కానీ దేవుడైతే ఎంత మాత్రమును మర్చిపోడట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు మర్చిపోడంటే నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయనకు ప్రణాళిక ఉంది కనుక ఆయన ఎంత మాత్రమును మనం మర్చిపోడు. యాకోబును మర్చిపోలేదు, యోసేపును మర్చిపోలేదు, మోషేను మర్చిపోలేదు, యెహోషువను కూడా దేవుడు మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. మనతో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు ప్రియులారా. హల్లెలూయా. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు, ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు మీరు ఎదుర్కోవచ్చు. అలాంటి సమయంలో మమ్మల్ని అందరూ కూడా మర్చిపోయారే, మాకు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరని ఒకసారి మీరు నిరాశ నిస్పృహలలో మీరు ఉండవచ్చు.
ప్రైజ్ లార్డ్. అలాంటి వారందరి కోసం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను మరచిపోను. నీ స్నేహితులైనా మర్చిపోతారేమో, నీ తల్లిదండ్రులైనా మర్చిపోతారేమో, నీ బంధువులైనా మర్చిపోతారేమో, నీ రక్త సంబంధులైనా మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానము ఎల్లకాలము నిలిచి ఉంటుంది. మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారేమో, కానీ దేవుని మాట మాత్రము ఎంత మాత్రమునో తప్పిపోదు. ఈ ఆకాశము భూమి గతించినను ఆయన మాటలు గతించవు. అవి జీవము కలిగినవి, అవి శాశ్వతమైన విషయాన్ని మనం ఎరుగుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంతగా దేవుడు మరి మోషేని జ్ఞాపకం చేసుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నప్పుడు 2 నెలలప్పుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఫరో కుమార్తె మనసులో ఉంచి ఆమె ద్వారా ఆ మోషేను తప్పించిన దేవుడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో పెంచబడ్డాడు. మరి 40 సంవత్సరాలు తన మామ దగ్గర ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ పొదలో మళ్ళీ ప్రత్యక్షమై మండుచున్న అగ్నిలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం. మోషేను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే సంవత్సరాలు గతిస్తూ ఉన్న కొలది కూడా దేవుడు ఆయనను మరచిపోలేదు. హల్లెలూయా. అలాగనే నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘంలో స్థిరపడాలని, ఈ సంఘంలో బలపడాలని, ఈ సంఘంలోనే నీ ఆత్మీయ జీవితము ఫలించాలని. కనుక దేవుడు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం విశ్వసించాలి, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, ఇంకా మనం దేవుల్లో గొప్ప విశ్వాసం కలిగిన వారమై మనం ఉండాలి. దేవుని క్రియలు, కార్యాలు మన ఎడల ప్రత్యక్షమయ్యేంత వరకు దేవునికి మనము నమ్మకస్తులుగా ఉండాలి. మధ్యలో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొంత ఎడబాటు కలుగుతుంది. మనం ప్రేమించే వారే, మన బంధువులే, వారి మధ్యలో కూడా కొంత మనకి ఎడబాటు కలగవచ్చు. అయినా వారందరికంటే మించిన దేవుడు మనకున్నాడని మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? విశ్వసించాలి, అధైర్యపడవద్దు. మోషే అధైర్యపడలేదు, యెహోషువ కూడా అధైర్యపడలేదు. మోషే వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత దేవుని వాక్కు యెహోషువ దగ్గరికి కూడా వచ్చింది. ప్రియులారా, హల్లెలూయా. ఏ విషయాలైతే ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడాడు, మోషేతో ఏ విషయాలైతే మాట్లాడాడు, అలాగనే యెహోషువతో కూడా దేవుడు మాట్లాడి బలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఒకవేళ నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో మీరు ఉన్నారేమో, విశ్వాసం కోల్పోయిన పరిస్థితిలో మీరు ఉన్నారేమో, మీ వారందరూ విడిచి వెళ్ళారనుకుంటున్నారో, లేదా మోసపోయిన పరిస్థితిలో మీరు ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడైనట్లుగా యెహోషువతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడైందును. నిబ్బరం కలిగే ధైర్యము తెచ్చుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? మనకు ధైర్యం కావాలి, నిబ్బరం కావాలి, మన దేవుని యందు మనకు విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరు విడిచినా ఈ లోకంలో దేవుడు మాత్రం నిన్ను విడువడు, అది గ్యారెంటీ. హల్లెలూయా. ఎంతోమంది మన చేయి పట్టుకొని మళ్ళీ వదిలేస్తారు, కానీ మన దేవుడైతే మన చేయి విడువడు. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక మన ఎడల నెరవేర్చేంతవరకు కూడా దేవుడు మన చేయి పట్టుకొని మన అడుగులో అడుగేసి ఆయన మనతో నడుస్తాడంట పిల్లలు. హల్లెలూయా. ఆయన ఎంత మాత్రమునో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అది మనం నమ్మాలి, విశ్వసించాలి. మన పితరులతో ఆయన ఉన్నాడు, పిలుచుకున్నాడు, వారి వెనువెంటనే నడుస్తూ వచ్చేసాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు బలపరిచాడండి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే యోసేపును మీరు జ్ఞాపకం చేసుకునండి. అన్నదమ్ములందరూ కూడా ఆయనకు వదిలిపెట్టేశారు. తండ్రి గారికి ఏదో చెప్తే ఆయన కూడా ఆ విషయాన్ని మర్చిపోయిన పరిస్థితి. ఇక మరణించాడు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరణించాడు అనుకున్న సమయంలో మళ్ళీ 13 సంవత్సరాలకి దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా,
హల్లెలూయా. ఆయన ఎంతగానో హెచ్చించిన పరిస్థితి, చనిపోయినాడని అనుకున్న తన అన్నదమ్ములు కానీ తన తల్లిదండ్రులు కానీ మర్చిపోయినప్పటికీ దేవుడు మాత్రము యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన గుంటలో ఉన్నప్పటికీ, అన్నదమ్ముల ద్వారా శ్రమ ఎదుర్కొన్నప్పటికీ, తన చోట యజమానితో ఇబ్బందులు పడినప్పటికీ, శిరసాలకు వెళ్ళినప్పటికీ దేవుడు ఆ యోసేపును మరచిపోలేదు. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, గడిచిన కాలమంతా కూడా కృప చూపించేవాడు. హల్లెలూయా. గడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడేనే, నడచిన అడుగుల గుర్తులను నీ ముందుండేనే. ఆమె గడచిన అందరం నన్ను వెంటాడేనే, నడచిన అడుగుల గుర్తులను నీ ముందుండేనే. ఏ రోజైనా ఏ క్షణమైనా విడిచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదని. అందరం పాడదాం. స్తోత్రం. విడిచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడిచిపోలేదయ్యా. అందరం పాడదాం. మరచిపోలేదయ్యా, విడిచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా. హల్లెలూయా. స్తుతి మహిమా. 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 స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా. స్తుతి మహిమా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుదాం. హల్లెలూయా. ఎదుట గడిచిన దినములన్నిట ఆయన కృప మనల్ని వెంటాడిందంట. నడిచిన అడుగులు, ప్రైజ్ లార్డ్, ఆయన అడుగులే ముందుండి మనల్ని నడిపించాయంట. స్తోత్రం. చూడండి ప్రియులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నైల్ నదిలో ఉన్నప్పుడు అక్కడికి నడిచి వచ్చిన దేవుని పాదములే. హల్లెలూయా. ఐగుప్తుకి వెళ్ళిన లేదా అరణ్యములోకి వెళ్ళిన అక్కడికి నడిచి వెళ్ళింది దేవుని అడుగులే మోషేతో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరు తోబుట్టువారు ఆయన వెంబడి రాలేదు, కానీ దేవుడే అదృశ్య శక్తి అయి, అదృశ్యాస్తముగా ఉండి, అదృశ్య అడుగులుగా ఉండి ఆయనే మోషేతో, యెహోషువతో, యోసేపుతో, యాకోబుతో దేవుడు నడిచాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గుంటలో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వచ్చింది. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు నడిచారు? యెహోవా దేవుడే.
పోతీఫరు వాళ్ళు అంటున్నారు, ఈయనతో దేవుని ఆత్మ ఉంది, ఇతనికి దేవుని ఆత్మ తోడుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, అందరూ విడిచిపెట్టారు. ఈ వ్యక్తులలో యాకోబు కానీ, యోసేపు కానీ, మోషే కానీ, వీళ్ళందరినీ కూడా ఏం చేశారు? రక్త సంబంధులు వదిలిపెట్టారు, తల్లిదండ్రులు వదిలిపెట్టేశారు, బంధువులు వదిలిపెట్టేశారు. కానీ దేవుడు మాత్రం వారిని మరచిపోలేదు, విడిచిపెట్టలేదు. ప్రియులారా, హల్లెలూయా. ఒక్క మాటేనా? అలాగ నేను విడిచిపెట్టను, నేను మర్చిపోనని మాట అనట్లేదు. కానీ ఏం చేశాడు? సమృద్ధిని దయచేశాడు, వారిని బహుగా దీవించాడు, బహుగా వారిని ఆశీర్వదించాడు. వారున్న స్థలాల్లో వారిని హెచ్చుగానే ఉంచాడు, కానీ తగ్గే వారికి ఎంత మాత్రం దేవుడు ఉంచలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. మర్చిపోకుండా మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చేవాడు అయినాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మనల్ని ఆయన మర్చిపోలేదు, మనల్ని విడిచిపెట్టలేదు. మనము ఏమి చేయాలో దానికి చేయడానికి తగిన శక్తిని, బలాన్ని ఇచ్చి ఈ 2 దినాల మీటింగ్లో దేవుడు ఎంతగానో గొప్ప చేశాడు. ప్రియులారా, అనేకులను దేవుడు సమకూర్చాడు, అనేకులను ప్రభు నడిపించాడు. హల్లెలూయా. ఈ సంఘం నిమిత్తం అనేకులు చెప్పుకునేంత ఘనత లేదా సమయాన్ని, ఆధిక్యతను దేవుడు అలాంటి మనస్సును అనేకులు కలిగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మునుపటి కంటే ఎక్కువగా జరిగిందని, అలాగా జరిగిందని చెప్పుకోవడానికి దానికి కారణం ఎవరంటే, దేవుడు మనల్ని మరువలేదు, దేవుడు మనల్ని విడువలేదు అని దానికి నిదర్శనం ఏంటంటే, ప్రజల నోళ్ళలో దేవుడు అనిపిస్తున్న మాట ఏంటంటే, దావీదు అయ్య గారు ఉన్నట్లుగానే జరిగింది, ఇంకా కొంత దానికంటే ఆయన ఉన్నది కొంచెం ఇంకా ఎక్కువనే జరిగిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఏంటంటే, దేవుడు సంఘాన్ని మరవలేదు, దేవుడు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని మరిచిపోలేదు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టాడు. ఇంకా మనం రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆసక్తితో మనం ముందుకు వెళ్ళేవారం అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతగానో చక్కగా అందరూ కూడా సహకరించారు, ఎంతగానో అందరూ కూడా చాలా చక్కగా స్పందించారని నా హృదయంలో నేను తలంచుకుంటూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు ఉన్నప్పుడు కూడా కొంతమంది అలాగా వెనుక తీసిన వారిని కొందరు నేను చూశాను, కొంతమంది అటు ఇటుగా ఉన్న వారిని చూశాను. కానీ ఈ సమయంలో అది దేవుని కృప అని, దేవుడి ఆత్మ ద్వారా అనేకులను మార్చి ఐక్యపరిచాడని ఒక మాట చెప్పగానే అందరూ కూడా స్పందించి అన్ని రకాలుగా సహకరించారని నా హృదయంలో నేను విశ్వసించాను. కొంతమందితో కూడా దాన్ని నేను చెప్పుకున్నాను. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని కార్యము. వీరు పిల్లలందరూ అనుభవం లేని వారు, చిన్నపిల్లలు వీరు. నేను వీరిని మర్చిపోవద్దు, నేను వీరిని విడిచిపోవద్దని దేవుడు నిశ్చయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు మనకి కొంత అనుభవం వచ్చేసింది, కొంత ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇలాంటి మీటింగ్లకి అన్నైనా మనము దేవుని మహాకృపను బట్టి మనము జరిగించగలము. హల్లెలూయా. అందుకనే దానియేలు గారు ఏమన్నారు? ఇక్కడ కాదు మీరు పెట్టాల్సింది, ఇక ఊరి బయట మీరు పెట్టాలి. అంటే ఇప్పుడు మీరు బలపడుతున్నారు ఈ మీటింగ్ల ద్వారా. ఈ మీటింగ్ల ద్వారా మీరు ధైర్యం వస్తుంది, ఈ మీటింగ్ల ద్వారా మీకు అనుభవం వస్తుంది. కనుక మీరు ఇంకా రెట్టింపుగా ఏం చేయాలి? వచ్చే సంవత్సరాలలో ఊరి బయట మీరు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని మర్చిపోయేవాడు అంతకంటే కాదు. ప్రియులారా, ఇలాంటి ఆరాధనలు ఇంకెన్నో ఎన్నో ఎన్నో జరిగించాలని దేవుని దాసుల ద్వారా దేవుడు భుజము తట్టి మనల్ని నడుము కట్టి మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాటిని మనం మరవకూడదు. ఆ వాగ్దానాలని మనం ఎత్తి పట్టుకొని మీరు ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలలో వాటిని గురించి మనం ప్రార్థన చేయాలి. దేవా, నీ దాసుల ద్వారా ఈ మాటలు మాట్లాడావు. ప్రైజ్ ది లార్డ్. కనుక వాటిని మీరు జరిగించాలని, జరిగించడానికి తగిన శక్తిని, జ్ఞానమును, ఆత్మ నడిపింపును మాకు దయచేయమని మనము ఆ వాగ్దానాన్ని మరవకుండా మనం ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. అవి అంత మాత్రమున వ్యర్థము కాకూడదు. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎలాంటి వాడండి? స్త్రీ మరిచిన, తల్లి మరిచిన, తండ్రి విడిచిన మన దేవుడు మాత్రం మనల్ని విడివడు, మరువడు. ఇది దేవుని యొక్క వాగ్దానమైనది పిల్లలు. ప్రైజ్. అందరం రెండు చేతులు పైకి ఎద్దాం. ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబడదాం ఈ సమయంలో. హల్లెలూయా. చివరిసారిగా ఒక నిబంధన మనం చేసుకుందాం. హల్లెలూయా. మీ పరిస్థితులు ఎలాగున్నాయో ప్రభు ఎరిగి ఉన్నాడు. మీ హృదయాలు ఎలాగ ఉన్నాయో ప్రభు తలస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మా తోడు ఎవరు లేరని ఒకవేళ మీరు ఆలోచన కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. మేము నమ్మిన వారందరూ మమ్మల్ని విడిచిపెట్టారని మీరు అనుకోవచ్చు. అయ్యా, మా బంధువులే మమ్మల్ని పట్టించుకోవట్లేదని మీరు అనుకోవచ్చు. అయ్యా, నా భర్త పోయాడు నాయన, నా భార్య పోయింది, అయ్యా నా పిల్లలు పోయారు నాయన, నేను ఒకదాన్నే ఉన్నానని నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు. హల్లెలూయా. లేదా సంఘముగా అయ్యా మా దైవజనుడు ఇంతకాలం మాతో ఉండి నాయన ఎంతో పరిచర్య చేసి ఆయన కూడా నేటికి వెళ్ళి 2 నెలలు అవుతుంది నాయన అని అలాంటి ఒక బాధ దిగులుతో ఒకవేళ మనం ఉండవచ్చు సంఘముగా. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా విడిచి వెళ్ళవారే. మానవుడు ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన వాడే, ఈ లోకాన్ని విడిచి ఆ పరలోకానికి వెళ్ళాల్సిన వాడే. అలాంటి సమయంలో ఆ ఏడబాటు మధ్యలో మనకెంతో దుఃఖము, వేదన, ఒంటరితనము, ఇలాగా భయము, దిగులు మనల్ని ఆవరించినప్పుడు దేవుడు అంటున్నాడు, స్త్రీ తన కడుపులో పుట్టిన లేదా గర్భంలో పుట్టిన ఆ బిడ్డను కన్నింపకుండా వారైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరువనని ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు పిల్లలు. హల్లెలూయా. నేను నిన్ను మరువను. యాకోబు నిన్ను మరువలేదు, యోసేపు నిన్ను మర్చిపోలేదు, మోషేను నిన్ను మర్చిపోలేదు, యెహోషువను నిన్ను మర్చిపోలేదు. నిన్ను మర్చిపోతాడని దేవుడు ఎలాగ అనుకుంటున్నాడు? హల్లెలూయా. నిన్ను దేవుడు మర్చిపోతాడని నువ్వు ఎలాగ అనుకుని అధైర్యపడుతున్నావు ఈ సమయంలో? హల్లెలూయా. అలాంటి వారి నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను మరవలేదు, నీ శ్రమలో నేను విడిచిపెట్టలేదు, నీ శోధనలో నేను విడిచిపెట్టలేదు నిన్ను. హల్లెలూయా. నీ అడుగుల్లో అడుగునై నేను వస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. గడిచిన దినములన్నీ కూడా తన కృప మనల్ని వెంటాడి ఉంది. హల్లెలూయా. నడిచిన ప్రతి అడుగులో ఆయన ముందుండి ప్రభు మనల్ని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువును దర్శించి మనం అడుగుదాం. అయ్యా, కొన్నిసార్లు నేను ఒంటరిగా ఉంటున్నానయ్యా. అయ్యా, ఒంటరి అనే బాధ నాలో ఉంది ప్రభువా. విధవరాలని బాధ ఉంది నాయన. అందరూ ఉన్నా ఎవరు లేని వారిగా నేను ఉన్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమయంలో నీ శ్రేష్టమైన వాగ్దానము ప్రభువా. అయ్యా, నేను నిన్ను మరువను అంటున్నావు నాయన. తండ్రి విడిస్తాడు, తల్లి మరుస్తాడు, వారైనా కర్ణించకుండా ఉంటారు. నువ్వు ఎలాంటి వారైనా, మీరు ఆకలికి పాపులైనా చేసిన మేలు మరిచిపోయినా నేను మిమ్మల్ని మరువక కర్ణిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా, కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు నాయన, కొన్నిసార్లు మా హృదయంలో వేదన ఉన్నప్పుడు నాయన, మీ ప్రార్థన మరిచాం, వాక్యం మరిచాం, మిమ్మల్ని మరిచాం, సంఘాన్ని మర్చిపోయాము. కానీ నువ్వు మళ్ళీ అయ్యా నీ దాసుని పంపి మా ఇంటిని దర్శించావు నాయన. నీ దాసుని పంపి మాతో మాట్లాడించావు నాయన. నీ దాసుని పంపి మా కొరకు చేతులెత్తి ప్రార్థన చేసి ఆధిక్యతనిచ్చావు ప్రభువా. హల్లెలూయా. ఇక నీ సన్నిధిని మేము మరువము ప్రభువా. మీరు మమ్మల్ని మరువలేదు, మేము కూడా మరువక నీ సన్నిధానికి వస్తామని ఒక గొప్ప తీర్మానము చేసుకుందుముగాక. హల్లెలూయా. అందరి చప్పలు కూడా ప్రభుని కనపరుస్తాం ఒకసారి. దేవా, నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు నాయనా, నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వ సంతోషము, పూర్వము రక్షణ ఆనందం మళ్ళీ మాకు కలుగజేయండి ప్రభువా. ఇంకా ఎదబోటి ఏదైనా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చిన ప్రభువా, మేము విడిచి వెళ్ళక ప్రభువా. హల్లెలూయా. నీతో అంటుకట్టుబడి ఫలించే కృపను దయచేయండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రియ తల్లి, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళల్లో సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మరువను. హల్లెలూయా. ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నిన్ను మిమ్మల్ని మరువను. మరువనడానికి నిదర్శనం ఏమిటంటే 10-11 తేదీలో జరిగిన ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన ఆ కూటములే. హల్లెలూయా. నేను నిన్ను విడిచిపోలేదు. రిబా షబా రబా కబా రబా రిబా బాబా రబా దురా రబా రబా కబా రబా. అవును ప్రభు, నువ్వు మర్చిపోయే దేవుడు కాదు నాయన. నువ్వు విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు నాయన. హల్లెలూయా. సంఘము నీది ప్రభు, నీ ప్రజలైనా అయ్యా మేము నీ వారము నాయనా. నువ్వు విలువ పెట్టుకున్న దేవుడవు నాయనా. మా కొరకు రక్తము కార్చిన దేవుడవు ప్రభువా. హల్లెలూయా. దేవా, మమ్మల్ని మరువలేదు నాయన, మమ్మల్ని విడువలేదు నాయన. మీ మలుపులము నాయన ఎందుకు పనికిరాని వారము నాయన. మీరు మమ్మల్ని వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు ప్రభువా.